ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బోడా, నువ్వింకా చింతిస్తా ఉంటే ఆరోగ్యం పాడైపోతాది. సంతోషంగా ఉండాలిరా. ఎలా ఉండమంటావు నానమ్మా? నా మనసుకు నచ్చిన శ్రీవల్లి మెడలో తాలి కట్టుంటే సంబరాలు చేసుకునేవాణ్ణి. నువ్వు చేసిన తప్పుకి నాగవలనైనా ఒప్పుకోవాలా? నచ్చకపోతే ఆ పూట భోజనమే చెయ్యను నాన్న. అలాంటిది నచ్చని కాపురం ఎలా చేస్తాను? ఓ పంజయ్ అబ్బోడా, గంగింటికి పో. నాగవల్లి మెళ్ళో నువ్వు గట్టిన తాళిని పుట్టుక్కున దించి అదే తాళిని శ్రీవల్లి మెళ్ళో కట్టిబారేయ్. ఎవడు కాదంటాడో నేను చూస్తా. మీరసలు మనుషులేనా? తాళి తెంచడం అంటే అంత తేలికనుకుంటున్నారా? ఏ తాళి తెంచే బలం మీకు మాత్రమే ఉందనుకుంటున్నారా? వీడు కట్టిన తాళిని ఉంచుకోలేక తెంచుకోలేక నలిగిపోతున్న నాగవల్లిని ఒక్కసారి చూసారా? దానికి ఇష్టం లేకపోతే తెంచిపారేమను. ఆ పని చేయమనరా. అబ్బోడొచ్చి శ్రీవల్లి మెళ్ళలో 3 ముళ్ళేసి ఇంటికి దోలుకొస్తాడు. తోలుకు రావడానికి దూడపిల్ల అనుకున్నారా? అది ఆడపిల్ల. మీరు ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారు? హలో, బతికే ఉన్నావా పెదనాన్న? పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాల్తాయి శివా. కాసేపట్లో నేల రాలేది మీరు కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నారా, లేకపోతే ఈ పాటికే గుండెపోటొచ్చి పోయారా అని అడుగుతున్నాను. మేమెందుకు చేస్తాం? గంగాబాబు వచ్చి చంపేస్తాడు కాబట్టి. ఎందుకంటే నీ కొడుకు మోసం చేసిన లలిత చచ్చిపోయింది కాబట్టి. షాక్ అయిపోయావా పెదనాన్న? నీ కొడుక్కి చెప్పు. ఎవరికి పడితే వాళ్ళకి తాళి కట్టి మొగుడైపోయానని తల ఎగిరేసిన వాడి తల తీయడానికి యముడిలా గంగా వస్తున్నాడని చెప్పు. ఫోన్ చేసింది శివానా అన్నయ్య? ఏంటట? అబ్బోడా, వెళ్ళిపో, ఇంట్లో వెళ్ళిపోరా. ఏమైంది నాన్న? సావు వస్తుందిరా, నీకు సావు వస్తుంది. వెళ్ళిపో. పెద్దోడా, ఏం మాట్లాడుతా ఉండవు? ఆ నెల్లూరు పిల్ల లలిత చచ్చిపోయిందంట. చెల్లి మెడలో తాలి కట్టిన కోపంతోనో, ఈడి వల్ల అన్యాయంగా బలైపోయిన లలిత చచ్చిపోయిందన్న కచ్చతోనో ఆ గంగ అబ్బోని చంపడానికి బయలుదేరినాడంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.